శిక్షింపబడతాము. ఉదాహరణకి చూడండి, ఆర్మీలో ఒక జవాన్ ఉంటాడు. ఆ జవాన్ యుద్ధంలో ఎవరినైనా చంపితే అతనికి ఒక బిరుదునిస్తారు. అదే జవాన్ బయటకు వచ్చి సభ్య సమాజంలో ఎవరినైనా చంపితే, నేను జవాన్ని, నాకు నచ్చినట్టు నేను చంపుతాను అంటే అతన్ని ఏమైనా బిరుదిస్తారా? తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. అంటే ప్రకృతికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దానికి అగైనిస్ట్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళ చేత శిక్షింపబడతారు. ప్రకృతి చేత శిక్షింపబడతారు. ఎటువంటి మతముతో సంబంధం లేదు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము అంటే దాని అర్థం మరొక పేరు ఏమిటో తెలుసండి? కాలానికి మృత్యువు. కాలానికి మరొక పేరు మృత్యువు. డెత్. ఎంతమందికి ఇష్టం? ఇష్టమా? మనం అంటే చాలా ట్రాఫిక్ ఆగి పుట్టికలు నోటీస్ ఉందండి. సార్ నాతో ఫోన్లో మాట్లాడాడు. ఫోన్ ఇలా పెట్టాడు, చనిపోయాడు. అంటే మృత్యువుకి మనం ఇష్టం, మనకి మృత్యు ఇష్టం లేకపోయినా అది ఎప్పుడు మనం వెనకాలేదు, సిద్ధంగా ఉంటుంది మృత్యువు. అందుకని మనం అంటే చాలా ఇష్టం. చాలా మందికి తెలియదు, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలా ఆనందంగా 30, 40, 50, 60, 70 ఎన్ని పుట్టినరోజులు అయితే అన్ని క్యాండిల్స్ పెట్టేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎన్ని పుట్టినరోజులు అయితే అన్ని కేకులు పెడుతున్నారు. మారిపోయింది చూడండి. సో దాని అర్థం ఏంటంటే, మనం ఎన్ని బర్త్డేస్ చేసుకుంటున్నామంటే అన్ని సంవత్సరాలు చనిపోతున్నాం. మన జీవితం నుంచి పోతుంది. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెట్టి